రాష్ట్రంలో ఒకప్పుడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆ సహకార బ్యాంక్ ఇప్పుడు అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. గత పాలక వర్గాలు ఇష్టారీతిగా ఇచ్చిన దీర్ఘకాలిక రుణాలు ప్రస్తుతం బ్యాంకుకు గుదిబండగా మారాయి. వాటిని రికవరీ చేయడంలో యంత్రాంగం తీసుకుంటున్న నిర్ణయాలు అభాసుపాలవుతున్నాయి. నిజామాబాద్ లింగంపేటలో ఓ రైతు పొలం వద్ద ఎర్ర జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు దీర్ఘకాలిక రుణాలు గుదిబండలా మారాయి. 130 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. గత నెలాఖరులోపు బకాయిలు వసూలు చేయాలని అధికారులు టార్గెట్ విధించారు. దీంతో సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా దూకుడు ప్రదర్శించారు. లింగంపేటలో రైతు పొలం వద్ద ఎర్ర జెండాలు పాతి భూములు స్వాధీనం చేసుకుంటామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ అంశం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉందని భావించిన పాలకులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రుణాల మంజూరీలో చాలా చోట్ల మార్గదర్శకాలు పాటించలేదు. కొందరికి నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ప్రాబల్యం, పలుకుబడి ఉన్నవారు సొసైటీ కనుసన్నల్లో ఇష్టారాజ్యంగా రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. 2 ఏళ్లుగా మొండి బకాయిలు వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 250 కోట్ల బకాయిల్లో 139 కోట్లు వసూలు చేశారు. మరో 111 కోట్లు వడ్డీతో కలిపి 130 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. నాబార్డ్, టెస్కాప్ వంటి సంస్థల నుంచి డీసీసీబీ రుణాలు తెచ్చి ఖాతాదారులకిచ్చింది. తిరిగి సదరు సంస్థలకు వడ్డీలు కట్టించాలంటే ఇచ్చిన సొమ్ము వసూలు చేయాలి. మొండి బకాయిల కోసం ప్రత్యేక రాయితీలతో అవకాశాలు ఇచ్చినా కొందరు ఏమాత్రం చెల్లించలేదు. జూన్ చివరి వరకు వన్ టైం సెటిల్మెంట్ కు గడువు ఇచ్చారు. ఇప్పుడు అది కూడా పూర్తయింది. రుణమాఫీ వస్తే అప్పు తీరుతుందనే కారణాలతో చాలా మంది కట్టకుండా వేచి చూశారు. కేవలం స్వల్పకాలిక రుణాలు మాత్రమే మాఫీకి వర్తించే అవకాశం ఉంటుంది. దీంతో మిగిలిన సగం మందిని మొండి బకాయిదారులుగా భావించి వారిపై కఠిన చర్యలకు బ్యాంక్ ఉపక్రమించింది. జనరల్ గా న్యాయపరంగా నోటీసులు ఇవ్వడం, ప్రకటనలిచ్చి స్వాధీనం చేసుకోవడం వంటివి చేస్తారు. కానీ లింగంపేట ఘటనలో ఎర్ర జెండాలు పాతటం వివాదాస్పదమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ ఉదంతంపై బ్యాంకు అధికారుల తీరు విమర్శలకు దారితీస్తోంది. బకాయిల వసూళ్లలో పలుకుబడి ఉన్నవారి జోలికి పోకుండా రైతుల భూములు స్వాధీనం చేసుకుంటామని బ్యాంక్ స్టాఫ్ ఫ్లెక్సీలు పెట్టడం పట్ల రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.